నాయకులను తీసుకొని నేను సెప్టెంబర్ 2, 2009 రాజశేఖర రెడ్డి చనిపోయినారు. అవును కదా, మేలో అధికారంలోకి వచ్చారు. మే 18, మే 20. సెప్టెంబర్ 2 3 నెలల్లో చనిపోయారు. విత్ ఇన్ 3 months స్టేట్మెంట్ వచ్చింది. అంటే తెలంగాణ 10 సీట్లు వచ్చినప్పుడు అయిపోయింది అనుకున్నారు. ఇక 10 సీట్లో విజయశాంతి ఆల్రెడీ వెళ్ళిపోయింది అవుట్ ఆఫ్ హ్యాండ్స్. అరవింద్ రెడ్డి, మంచిర్యాల ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి కూడా గెలిచిన ఆయన కూడా రాజశేఖర రెడ్డిని కలిసేశారు. విజయశాంతి, అరవింద్ రెడ్డి 10 మందిలో ఆల్మోస్ట్ 2 అవుట్. ఆ సమయంలో 3 నెలల్లో సెప్టెంబర్ 2 అయింది. అటు రోషయ్య, జగన్మోహన్ రెడ్డి 2 కొట్లాడుతున్నారు. ఆ సమయంలో ఈ డిసెంబర్ 9 స్టేట్మెంట్ వచ్చింది. ఎవరు అంటే ఐ వాజ్ ఇన్ ఢిల్లీ, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే. కానీ అంటే ఇంత పెద్దగా ఇంత తొందరగా కాంగ్రెస్ హైకమాండ్ ఒప్పుకుంటా అని కూడా అనుకోలే కదా ప్రకాష్ గారు. అంటే ఇక్కడ రెండు ఉంటాయి భరత్ గారు. ఎందుకంటే కాంగ్రెస్ హైకమాండ్ ను ఒప్పించడంలో దీక్ష ఒక్కటే కాదు. సోనియా గాంధీకి ఒక అంటే ఆమె మనలాగా భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకుల్లాగా ఆలోచించదు. ఆమె నేను మాట ఇచ్చాను, నేను అబ్దుల్ కలాం నోటి నుంచి ఉభయ సభల్లో నేను తెలంగాణ గురించి చెప్పాను. కేసీఆర్ గారి సపోర్ట్ తోనే 2 రాష్ట్రాలలో కూడా, అంటే అప్పుడు 2 రాష్ట్రాలు కాలేదు, ఆంధ్ర తెలంగాణలో కూడా మనకు మెజారిటీ వచ్చిందంటే ఆమె ప్రత్యక్షంగా కేసీఆర్ గారితో అన్నదన్నమాట. మీరు మంత్రివర్గంలోకి రావాలి, ఎందుకంటే మీరు లేకుండా మేము రాలేదు ఇక్కడ గానీ అక్కడ గానీ అని చెప్పి. అయితే ఆ కృతజ్ఞత కొంత ఆమె లోపల ఉన్నది. ఏ మాట కామాట చెప్పుకోవాలి. సోనియా గాంధీ కాకుండా ఇంకెవరున్నా కూడా అది సాధ్యమయ్యేది చెప్పాను, అది వేరే వాళ్ళ వల్ల సాధ్యం కాలేదని. ఇంకోటి, ఒకవేళ రాజశేఖర రెడ్డి ఉండుంటే ఈయన అమరణ దీక్ష కూడా కూర్చునేవాడు కాదు కదా. రాజశేఖర రెడ్డి కొలాప్స్ అయిపోయేది కదా అప్పటికే. అయితే ఒకటి చెప్తాను భరత్ గారు, మన్మోహన్ సింగ్ గారు చెప్పిన ఒక రహస్యం చెప్తాను మీకు. అది ఏమైందంటే, వీళ్ళు కేబినెట్ లో మంత్రులుగా కొనసాగుతున్న సమయంలోనే ప్రణబ్ ముఖర్జీ కమిటీకి లెటర్స్ అన్ని ఇచ్చినా కూడా ఎందుకు ఆలస్యం అవుతుందని చెప్పి నేను కూడా ఉన్నాను. నరేంద్ర మేమందరం కలిసి మన్మోహన్ సింగ్ దగ్గర పోయినప్పుడు ఆయన ప్రత్యేకంగా జయశంకర్ సార్ ను పిలుచుకొని చెప్పింది ఏంటంటే, మేడం ఇవ్వదు మీకు తెలంగాణ, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నాడు. వాళ్ళకు ఉన్నది 5 ఎంపీలు, నా చేతిలో 25 మంది ఎంపీలు ఉన్నారు. కాబట్టి మీరు తెలంగాణ ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంటే 25 మంది ఎంపీలు మేము బయటికి పోతాం పార్టీ నుంచి. అయితే ఈ విషయాన్ని మన్మోహన్ సింగ్ గారు జయశంకర్ గారికి చెప్పారు. చెప్పిన తర్వాత ఇక విధిలేని పరిస్థితుల్లో అక్కడ రాజీనామా చేసి వచ్చారు. ఇంకా మనం స్ట్రీట్ ఫైట్ కి వెళ్లాల్సిందే. అది వరకు విద్యార్థులను రాజకీయాల్లోకి తీసుకురావడం కేసీఆర్ గారికి ఇష్టం లేకుండే. కానీ 2007-8 లో తెలంగాణ భవన్ లోనే ప్రతి కాన్స్టిట్యున్సీ నుంచి 200 మంది స్టూడెంట్స్ ను పిలిపించి పెద్ద ఎత్తున విద్యార్థుల్లో చైతన్యాన్ని కలిగించారు. సో ఇక ఆ రకంగా ఆయన ఉద్యమానికి సిద్ధమైన క్రమంలోనే ఎదురు దెబ్బలు తగలడము, అందరూ ఓడిపోవడము, తర్వాత టీడీపీ పొత్తు ఫెయిల్ కావడము, ఏం దిక్కుతోచని పరిస్థితుల్లో 14F కాపాడింది తెలంగాణను. అప్పుడు దానికి మెటిక్యులస్ గా దాన్ని ఉపయోగించుకొని ఆయన సిద్దిపేట గర్జన తర్వాత విద్యార్థులను పిలిపించి విద్యార్థి జాక్ ఏర్పాటు చేసింది. బయటికి పిడమర్తి రవి లాంటి వాళ్ళైనా వెనకాల కేసీఆర్ గారు ఉన్నారనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. దాంతో పాటుగా ఒక్కొక్క ఎంప్లాయీ లీడర్ ను పిలిచి నేను నిరాహార దీక్ష పోతున్నప్పుడు ఎవరు ఏం చేయాలి, ఆయన చాలా క్యాలిక్యులేటెడ్ గా ప్రోగ్రామ్ ఇచ్చాడు ప్రతి ఒక్కరికి కూడా. అంటే దాని వెనకాల కూడా చాలా బ్రెయిన్ వర్క్ ఉంది. ఆయన అరెస్ట్ చేస్తారన్న విషయం తెలుసు, కానీ సిద్దిపేటలో చేస్తారని అనుకున్నాడు. అందుకే సిద్దిపేటను పెట్టుకున్నాడు. ఎందుకంటే ఒకవేళ సిద్దిపేటని అరెస్ట్ చేసినట్టుంటే 50,000 మందినైనా కూడా రప్పించి కేసీఆర్ ని ఎట్లా తీసుకుపోతారో చూద్దామన్నట్టుగా ఆయన ప్లాన్ చేశాడు. కానీ ఇక అది అలుగునూరు దగ్గర నుంచే అది లీక్ అయినట్టుంది. అలుగునూరు దగ్గర నుంచే ఆయన తీసుకుపోవడం జరిగింది. ఏది ఏమైనా కూడా ఒకటి నిజం, నవంబర్ 29 దీక్ష లేకుండా డిసెంబర్ 9 లేదు, జూన్ 2 లేదు. కాబట్టి ఆయన ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని లోపాలు చేసినా ఆయనది త్యాగంగానే గుర్తించాలి. ఆయనతో పాటుగా అమరుల త్యాగాలు ప్రధానంగా సోనియా గాంధీ మనస్సు మార్చినాయి. ఇప్పుడు ఆ దీక్ష టైంలోనే 11-12 మంది చనిపోయారు. కానిస్టేబుల్ కిష్టయ్య కావచ్చు, శ్రీకాంతాచారి కావచ్చు, నా దగ్గర ఆ పేర్లన్నీ ఉండే. 11 మంది డిసెంబర్ 9 నాటికే ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవన్నీ కూడా సోనియా గాంధీని కొంత కదిలించినాయి. అదే కాకుండా యాదిరెడ్డి ఆత్మహత్య ప్రధానంగా సోనియా గాంధీ దిగిపోయే ముందు తెలంగాణ ఇవ్వడానికి ప్రధానమైన కారణం. ఆయన డైరెక్ట్ సోనియా గాంధీకి అడ్రస్ చేస్తూ పార్లమెంట్ ఎదురుగా చెట్టుకు ఉరిపెట్టుకొని చనిపోయాడు. ఇవన్నీ కూడా ఈ అమరుల త్యాగాలు లేకుండా కేవలం కేసీఆర్ దీక్షతోనే వచ్చిందని చెప్పడానికి కూడా లేదు. ప్రకటన వచ్చింది మాత్రం కేసీఆర్ దీక్ష వల్ల. ఇప్పుడు
కేసీఆర్ యొక్క కొంత పట్టుదల దీక్ష Yeah. ఎక్కడ కూడా అంటే వేరే వాళ్ళకు లొంగకుండా ఉండడం ఇది కొంత పనిచేసింది. మేజర్ కంట్రిబ్యూషన్ కేసీఆర్ ఉంది, లేదని లేము. కానీ కొన్ని సందర్భాలలో ఎట్లా కనిపిస్తుంది అంటే ఇక కేసీఆర్ తప్ప ఈ కుటుంబం తప్ప తెలంగాణలో ఎవరు లేదంతా మాతోటే వచ్చిందని మీలాంటి మీరు తయారు చేసిన కేసీఆర్ ఏమో అట్లుంటాడు, మేము ఇన్నయ్య నేను తయారు చేసిన కేసీఆర్ ఏమో ఇట్లుంటాడు. ఆయన లోపల దృక్పథాలు ఉన్నాయి, అపరిచితుడు చేశారు. ఏం చేయొచ్చు? ఒక్క నిమిషం